నమస్కారం సుజాత గారు. అండ్ అలాగే వనజ నమస్కారం గారు, అండి. సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. వనజ గారు నమస్కారం. నమస్తే అమ్మా. రైట్, వనజ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. వనజ గారు, నాకు తెలిసి మీరు ఆ, చాలా సీనియర్. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే కంటే ముందు నుంచే మీరు, నాకు తెలిసి ఒక దశాబ్దం ముందు నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు జర్నలిజంలో. ఎప్పుడైతే ఈ మహిళా బిల్లు అని కేంద్రం నుంచి ఒక వార్త వస్తుందో అప్పుడు అదిగో బిల్లు ఇదిగో అమలు అన్నట్టుగా హడావిడి చేసేసి బోల్డ్ సార్లు మనం ఇలా డిబేట్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఇంకేముంది, మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చేసినట్టే అని అనుకున్నాం. లాస్ట్ టైం కూడా మనం చూస్తే అయిపోయింది, రాజ్యసభలో కూడా పాస్ అయింది, తీరా చూస్తే అక్కడ వీగిపోయింది. మరి ఈసారైనా అంటే ఖచ్చితంగా ఓన్లీ మహిళా బిల్లు అమలు అని అంటే ఇది 33% రిజర్వేషన్ 2029 కల్లా వస్తుంది. కానీ ఇప్పుడు ఒక లింక్ పెట్టారు, డీలిమిటేషన్ అనేటువంటి లింక్తోనే ఇప్పుడు అందరిలో కూడా ఒక పెద్ద అనుమానం ఉంది. అంటే కావాలనే దీన్ని తాత్సారం చేయడానికి, మరొక దశాబ్దం పాటు దీన్ని అలాగే డ్రాగన్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యూహమా? ఇది ఎలా చూడాలి? ఒక అనలిస్ట్గా మీ అంచనా ఏంటి దీనిపైన? రోజా, మీరు ఒక మాట కరెక్ట్ గా చెప్పారు. ఇది 96 అంటే ఇంట్రెస్టింగ్లీ నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త. నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నేను జర్నలిజం నుంచి వెళ్ళిపోయే లోపల ఇది ఎప్పటికన్నా అసలు సాకారం అవుతుందా అని. ఫైనల్లీ 96 లో ఐ స్టిల్ రిమెంబర్, నాకు వెళ్ళి ఫస్ట్ టైం దాని మీద ఒక కన్సల్టేషన్ రవీంద్ర భారతిలో వెళ్తే నేను రిపోర్టింగ్ కి వెళ్ళాను. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి ఎన్ని గండాలు వచ్చాయో చూసాం. అయితే ఇది నిజానికి 2014 కి ముందు అవ్వాలి. ఇఫ్ యూ రిమెంబర్, సోనియా గాంధీ చాలా పుష్ చేశారు. కరెక్ట్. చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దాన్ని వ్యతిరేకించింది, అప్పుడు రాకుండా చేసింది. రైట్. 2023కి ఏం మారింది? 2023కి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు మళ్ళీ పెట్టినప్పుడు ఎలాగూ అప్పుడు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు ముందు నుంచే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్ గా అది ఏకగ్రీవంగా కూడా అది అయింది. అయితే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది. అప్పుడు ఆ బిల్ పెడుతున్నప్పుడే దానికి ఒక చిన్న ఉచ్చు తగిలించింది. ఆ ఉచ్చు ఏంటి అంటే 2027లో జరిగే డీలిమిటేషన్ తర్వాత పెరిగే సీట్లలో దీన్ని అమలు చేద్దాము అని. అప్పుడు ఎవరు పెద్దగా దీని గురించి ఆలోచించలేదు. ఎలాగో డీలిమిటేషన్ జరుగుతుంది కదా, అప్పుడే చేస్తారని. రెండు ఉన్నాయి కారణాలు. ఒకటి, ఎలాగో జరుగుతుందని. రెండోది, పురుషులందరికీ కూడా తమ అధికారాన్ని పంచుకోవడం ఇష్టం ఉండదు. ఆ రోజు పార్లమెంట్ లో ఉన్న 543 మందికి ఏమనిపించింది, ఈ బిల్ వస్తే మనకేం సమస్య లేదు, మన సిట్టింగ్ సీట్స్ అక్కడికి పోవు, పెరిగిన సీట్లలో కదా ఇస్తారు కాబట్టి మనకే ఇబ్బంది లేదు, కాబట్టి అందరూ ఓటేశారు. ఇది పెద్ద ట్రాప్. ఇది ఇవాళ నిజానికి మీరు చూస్తే ఇది 2027 తర్వాత రావాల్సిన బిల్లు. ఎందుకంటే ఇది 2029 పార్లమెంట్ లో దీన్ని అమలు చేయాలి. కానీ ఒక సంవత్సరం ముందు హడావుడిగా ఒక నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ దీని మీద ఒక ప్రచారం పెట్టింది. అసలు మనం అప్పటిదాకా ఎందుకు ఆగాలి, ముందే చేసేద్దామని కదా. ఈ ముందే చేసేద్దాం అని పెట్టి ఫైనల్ గా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇవాళ జరుగుతుంది. అటుగా అది 131st అమెండ్మెంట్ జరుగుతుంది. ఈ అమెండ్మెంట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు, డీలిమిటేషన్ కి విమెన్ రిజర్వేషన్ కి ఉన్న లింక్ తీసేద్దాం, డీలింక్ చేద్దాం అని చెప్పారు. విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అక్కడితో ఆగుంటే బాగుండేది. ఆగకుండా ఇవాళ 3 బిల్స్ పెడుతున్నారు కదా. మొదటి బిల్లులో డీలింక్ చేస్తూ రెండో బిల్లులో డీలిమిటేషన్ కూడా చేయాలని. ఏంటది, సెన్సస్ తోటి పాత సెన్సస్ ఆధారంగా చేద్దామని. ఇది దుర్మార్గం. ఎందుకంటే మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే ఈ ఏదైతే 50 సంవత్సరాలుగా సమస్యాత్మకంగా ఉందో దానికి లింక్ పెట్టడం అన్యాయం. అంటే చిత్తశుద్ధి లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు బహుశా విమెన్ రిజర్వేషన్ బిల్లు రావచ్చు, ఇంకా వస్తుందా రాదా అనేది రేపు సాయంత్రం 4 గంటలకు తేలుతుంది. కానీ వాళ్ళు ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తామంటే ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ వద్దనట్లే. దానికి లింక్ పెట్టడం, తీసుకొస్తున్న డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం తప్పు. అది తప్పు, అది ఖచ్చితంగా తప్పు. 50 ఏళ్లుగా ఉన్న సమస్యని మహిళల భుజం మీద పెట్టి పేల్చాలని చూడటం ఖచ్చితంగా తప్పు. ఎందుకు డీలిమిటేషన్ సమస్య మనందరికీ తెలుసు. దక్షిణాది వాళ్ళు ఎంతైనా కష్టపడతారు, విద్యలో ముందున్నారు, వైద్యంలో ముందున్నారు, పరిశ్రమల్లో ముందున్నారు, పనిచేస్తారు, సంపద సృష్టిస్తారు. వీటిని ఉచితంగా తింటున్నవి కొన్ని నార్త్ రాష్ట్రాలు చాలా సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు, బీమారి రాష్ట్రాలు. సో వీళ్ళు పనిచేసి ఫ్రీబీస్ అని అందరి మీద ఏడుస్తారు, కానీ వాళ్ళు బతికేదే ఫ్రీబీస్ మీద. అంటే ఉత్తరాది వేసే ముష్టి మీద వాళ్ళు బతుకుతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి ఏంటి, మేము ఇలాగే బతుకుతాము, కానీ
మాకు పెత్తనం దక్షిణాది మీద కావాలి అనేది డీలిమిటేషన్ తో జరగబోయేది పూర్తిగా ఇదే. మీకు నిజంగా మహిళా రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు లింక్ చేయదు, తీసేయండి, డీలింక్ చేసేయండి. చేసి ఇప్పుడున్న 543కి మీరు 33% దాన్ని అమలు చేయండి. 2022 12 నెలలే కదా, ఏమైంది? ఏప్రిల్ 1వ తారీఖున మొదలైంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి అయిపోతుంది కూడా సెన్సస్. అంటే 2027లో వచ్చే ఫలితాలను బట్టి మీరు చేయొచ్చు కదా. ఎందుకు 12 నెలల ముందు హడావుడిగా మీరు దీని డీలింక్ ఎందుకు చేస్తున్నారు? ఇది పెద్ద క్వశ్చన్. ఇది కాకుండా ఇంకా దుర్మార్గమైంది విమెన్ రిజర్వేషన్. అంటే కొంతమంది అంటారు కదా, మీకు భారత యుద్ధం గుర్తుంది కదా, యుద్ధంలో మీరు ఎవరిని ముందు పెట్టుకుని ఎటువంటి యుద్ధం చేశారు? సరిగ్గా అటువంటి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు కేవలం డీలిమిటేషన్ మీద బిల్లు తీసుకురావడం మాత్రమే కాకుండా అందులో ఒక చాలా దుర్మార్గమైన క్లాజ్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా కూడా మనకు కాన్స్టిట్యూషన్ లో అకార్డింగ్ టు ద లేటెస్ట్ సెన్సస్ నెక్స్ట్ సెన్సస్ అనే మాట ఉంది. ఇప్పుడు ఈ 131st అమెండ్మెంట్ లో తీసేస్తున్నారు. తీసేసి వాళ్ళు డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. ఈ కమిషన్ కి ఏ సెన్సస్ ప్రకారం చేయాలి అనే దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏ సెన్సస్ అనుకుంటే ఆ సెన్సస్ చేయొచ్చు. అందుకోసం ఇప్పుడు 2011 అంటున్నారు కదా, 2011 సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం ఎందుకు చేయకూడదు అని కూడా ఎవరైనా అడగచ్చు. 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ ఆ మాట చెప్పలేదు. కాన్స్టిట్యూషన్ ఏ సెన్సస్ లేటెస్ట్ అది చెప్పాలి. అప్పుడున్న సెన్సస్ అంటే 2026 సెన్సస్ కంటే ముందు చేయటం సాధ్యం కాదు. అందుకోసమే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చి ఆ క్లాస్ ఎత్తేస్తున్నారు. మరి 2011 తర్వాత ఏం జరిగింది? దీన్ని మళ్ళీ ఎంతకాలం తర్వాత రివైజ్ చేస్తారు? అసలు 2011 సెన్సస్ ద్వారా చేయటం కరెక్టేనా? ఖచ్చితంగా 2011 సెన్సస్ ద్వారా చేస్తే దక్షిణాది నష్టపోతుంది, ఉత్తరాది లాభపడుతుంది. ఎవరైతే పని చేయకుండా ఫ్రీబీస్ బతుకుతున్నారో వాళ్ళకి లాభం, పని చేసిన వాళ్ళకు నష్టం. అంటే మనం ఒక మాట ఉంది కదా, పని చేసిన వాళ్ళకేమో పనిష్మెంట్, పని చేయని వాళ్ళకు ఇంక్రిమెంట్. ఇది మనం ఒప్పుకుంటామా? ఈ డీలిమిటేషన్ వల్ల జరగబోయేది అదే. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే కొత్త డీలిమిటేషన్ కమిషన్, ఇప్పటివరకున్న పాత కమిషన్లు వేరు, వాటికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉండేది, ఆ టైంతో ఎండ్ అయిపోయేది. కొత్త డీలిమిటేషన్ కమిషన్ అలాంటిది లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ లాంటిది, ఒకసారి వేస్తే ఫర్ ఎవర్ ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, కోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు, పార్లమెంట్ లో క్వశ్చన్ చేయడానికి లేదు, ఆమోదించడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి కమిషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇది కూడా ప్రాబ్లమాటిక్. అంటే మనకు తెలిసి ఎలక్షన్ కమిషన్ చూసాము, అసలు ఎన్ని ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండే హెడ్స్ అందరూ కూడా కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు వేసుకుంటారు. సో వాళ్ళ మాట విని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తారు. ఈ కొత్త ఎలక్షన్ కమిషన్ కి చాలా అపరిమితమైన అధికారాలు రాబోతున్నాయి. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ బోర్డర్స్ కూడా మార్చగలరు. సో ఇంత దుర్మార్గమైన ఒక బిల్లుని ఆడవాళ్ళ వెనక ఉండి తీసుకొస్తున్నారు కదా, ఇది దుర్మార్గం. వనజ గారు, మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారితో మాట్లాడదాం. సో సుజాత గారు, దేశమంతటా కూడా